ఓం నమ శివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక్క చిలుకూరు బాలాజీ స్వామి. ఓం నమ శివాయ. గోపురం టీవీ చూసే వాళ్ళ ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు రామ్ శాస్త్రి. చిలక జోషం అంటే ఆ కాలంలో ఉంది, ఇప్పుడు గుడిక ఉంది, ఇక ముందు గుడిక నడుస్తుంది. చిలక జోషం అంటే నిజం ఉందండి, నమ్మండి, వినండి. ఈ వారం రోజులు చెప్పే జ్యోతిషం ఏప్రిల్ నెల 27 నుంచి మే నెల 3 తారీఖు వరకు ఈ 12 రాశుల మీద, ఏ రాశి మీద గురుబలం ఎట్లా ఉంది, ఏ రాశి మీద శనిబలం ఎట్లా ఉంది, మంచి ఎంత, చెడు ఎంత, లాభం ఎంత, లుక్సన్ ఎంత చెప్తా వినండి. టీ చిలకమ్మ కుంభరాశి వాళ్ళ జ్యోతిషం, కుంభరాశి వాళ్ళ భవిష్యవాణి, కుంభరాశి వాళ్ళ గణితవాణి. టీ చిలకమ్మ. కుంభరాశి వాళ్ళకి శ్రీరామచంద్రుడు, భద్రాచలం రాముడు, భద్రాది వాసుడు, శ్రీరామచంద్రుడు, సీతమ్మ తల్లి, లక్ష్మణుడు సాక్షంగా భద్రాచలం రాముడు వచ్చిండు. కుంభరాశి వాళ్ళ దగ్గర జ్ఞానం, తెలివి చాలా మంచిగా ఉంది. ఏ మాట మాట్లాడినా సూటిగా మాట్లాడడం, ఉన్న మాట ఉన్నట్టే మాట్లాడడం, నీటిగా మాట్లాడడం చాలా బాగుంది. ఈ రాశి వాళ్ళు అత్తగారింటికి లక్ష్మి, పుట్టినింటికి లక్ష్మి. కుంభరాశి వాళ్ళు అత్తగారింటి లోపల కాలు పెట్టిందంటే వాళ్ళకి సేవ చేయడం, వాళ్ళకి ప్రేమగా చూసుకోవడం, భర్తకి కట్టుకున్న భర్త ఇంకా ప్రేమగా చూసుకోవడం, భార్య భర్తల మాట ఒకటే ఉండడం, ఎంతని సంతానం కావడం, పెద్దలకి చాలా ప్రేమగా చూసుకోవడం, వాళ్ళ ఇంటి లోపల కాలు పెట్టగానే వాళ్ళు మళ్ళీ ఒక ఇల్లు కట్టడం, లేకపోతే జాగా కొనడం, లేకపోతే ఇంకొక ప్లాట్ కొనడం, ఏదో ఒకటి ఇట్లా చేయడం చాలా మంచిగా కలిసి వస్తుందండి. ఎందు గురించి అంటే ఈ రాశి వాళ్ళు, కుంభరాశి వాళ్ళు ఈసారి ఎవరిదైతే కళ్యాణం అవుతుందో వాళ్ళ కాలు ముహూర్తం చాలా బాగుంటుంది. అత్తగారింటి లోపల కాలు పెట్టంగానే మంచి కలిసి వస్తుంది. వాళ్ళ అత్తమామలు కూడా మంచిగా అర్థం చేసుకొని ఈమెకు చేసుకున్నప్పటి నుంచి ఇల్లు మంచిగా కలిసి వస్తుంది కదా అని చాలా ప్రేమగా చూసుకోవడం, అంతకన్నా కట్టుకున్న భర్త ఇంకా ప్రేమగా చూసుకోవడం, అంతకన్నా ఇంకా ఎక్కువ ప్రేమ కట్టుకున్న భార్య మీరు చాలా ప్రేమగా చూసుకోవడం కుంభరాశి వాళ్ళు బాగుంది. ఈ రాశి వాళ్ళు ఏ జాబ్ చేసినా మంచి కలిసి వస్తుంది. అన్నిటికన్నా వీళ్ళకి డాక్టర్ చదువు చాలా గొప్పగా చదువు, అది కంపల్సరీగా డాక్టర్ చదువు చదివి మీరు ఏదైతే సీటు మీద కూర్చోవాలనుకుంటున్నారో, ఏదైతే పని నేను మొదలుపెట్టిన పని అది సక్సెస్ అవుతుంది. డాక్టర్ చదువు మీరు కష్టపడి చదువుకున్నారు, కష్టపడి ఈ స్థానంలో వచ్చిండ్రు. మళ్ళీ గుడిక మనసులో మళ్ళీ ఏముందంటే నేను అనుకున్నది కరెక్ట్ సాగియాలి, అనుకున్నది సాగేయాలంటే ఏరే విషయాలు కాదు, డాక్టర్ విషయం లోపల ఏదైతే నువ్వు మొదలు పెడుతూ పని అది సక్సెస్ అవుతుంది, పక్క అవుతుంది. మళ్ళీ ఒకటి ఏముందంటే మాత్రం మీకు ఇట్లా ఇంటి మీద దృష్టి ఉండడం, మీ మీద కొంత నాగదోషం ఉండడం, ఏదన్నా పని చేయాలంటే కొంత భయపడడం, ఇది అవుతుందో కాదో, తర్వాత పేరు బదలమవుతుందో, ఇట్లయితుంది ఇట్లా అవుతుందో అట్లా అవుతుంది అని ఈ డాక్టర్ చదువు లోపల మీరు బాధపడుతుండ్రు, చాలా భయపడుతుండ్రు. బాధ కాదు, భయపడుతుండ్రు, ఎక్కువ ఆలోచిస్తుండ్రు. అట్లా మీరు భయపడితే పైకి రారు, భయపడితే మీరు ఒక మెట్టు దాటరు, భయపడితే ఆనే ఉంటారు. భయపడవద్దు. భగవంతుని మీద భారం పెట్టి మీరు నడుస్తూనే ఉండండి, మీకు మంచి జరుగుతుంది. మీకు కళ్యాణం అంటారా, ఈసారి ఏదైతే కళ్యాణం అనుకుంటున్నారో అది పక్కా జరుగుతుంది. భార్య భర్తల బంధం బాగుంటుంది. మళ్ళీ ఒకటి ఏముందంటే మాత్రం ఈ రాశి వాళ్ళకి, కుంభరాశి వాళ్ళకి కొంచెం నాగదోషం, ఇలా నాగదోషమైనా కానీ, కాలసర్పదోషమైనా కానీ, కుజదోషమైనా కానీ, సంబంధం రావడం పోవడం కాకపోవడం అయితే లేదు కదరా, పెళ్ళి ఏమాయి ఎట్లా ఏమని ఊక ఆలోచించింది వదిలిపెట్టండి. పనులు జరగాలంటే దానికి కొంచెం టైం పడుతుంది, అవుతుంది. ఇంటి లోపల కళ్యాణం అయితే పక్కా జరిగే టైం వచ్చింది, జరుగుతుంది, అవుతుంది, ఏం పర్వాలేదు. ఈ కళ్యాణం ఎప్పుడు ఇదే సంవత్సరం కరెక్ట్ పక్క జరుగుతుంది, మాట ముచ్చట గట్టిగా అవుతుంది, పెళ్లి జరుగుతుంది, భార్య భర్తల బంధం బాగుంటుంది. ఈ రాశి వాళ్ళకి నమ్మిన వాళ్ళు నమ్మినంటే ఉంటారు. ఏదైతే జాబ్ చేయాలనుకుంటున్నారో వదిలిపెట్టకండి, ఏదైతే బిజినెస్ చేయాలనుకుంటున్నారో అది కూడా వదిలిపెట్టకండి. ఎందు గురించి అంటే దాంట్లో లాభం లేదు, మనసు శాంతం ఉండలేదు, ఇల్లు గురించి ఎక్కువ ఆలోచించడం ఇంట్లో కూడా సరిగా లేదు. భార్య భర్తల బంధం అంటవా చాలా బాగుంది కానీ పడవస్తలేదు, పాముకు ముంగిస పడినట్లే, నీదెంత నాదెంత, నీదెంత నాదెంత. చూడండి, ఈ రాశి వాళ్ళు ఎందుకో కానీ కుంభరాశి వాళ్ళు కొన్ని రోజుల నుంచి మాత్రం చాలా ఎక్కువ ఆలోచిస్తుంటారు, భార్య భర్తల నడమ సరిగా లేదు. చూడండి, భర్త బయటికి వెళ్ళి ఇంటికి వచ్చిన తర్వాత భార్య చెంబెడి నెల్లి ఇయ్యాలి, పొదుగాల పోయిన సాయంత్రం వస్తే చెంబెడి నెల్లి ఇచ్చి నగుమురుసుకుంటూ మాట్లాడాలి. నగుమురుసుకుంటే ఎంత నవ్వుకుంటూ మాట్లాడాలంటే అంత నీట్గా మాట్లాడితే
చాలా బాగుంటుంది. ఆయనకు అన్నం వడ్డించి మంచిగా నీట్గా ఆయనకు వడ్డించి మధురమైన మాటలు మాట్లాడితే ఆయన మనసు అనేది ఎక్కడో బయట ఎంతో 12 ఉంటాయి, 190 ఉంటాయి, అన్ని ధ్యానం వదిలిపెట్టి నీట్గా నడుస్తారు. అలా కాకుండా భర్త పోయి ఏదో పని చేసి ఇంటికి వచ్చిన తర్వాత భార్య ఏదో కర్రమని కాకి లేక ఆయన మీద ఎగపడి మాట్లాడితే అదినా ఇదినా, అది లేకపోయా ఇది లేకపోయా, వాడెట్లానే ఈడెట్లానే, ఇంట్లో ఏమో సరిగా లేదు, ఇదేం కొంప అదే మీదే మన కర్రమని కాకి లేక తలిగింది అనుకోండి, కథం అయిపోయే సంసారం లోపల ఆయన మనసు చెదిరిపోతుంది. బయట పోతే ఇట్లా, ఇంట్లో వస్తే ఇట్లా, ఇదేం రా అన్నట్టు ఆయన మనసు కనిపించవద్దు. మీకు ఎంత బాధ ఉన్నా భార్యని కాదు భర్త కూడా భార్య ఆఫీస్కి పోయన్నా, పనికి పోయన్నా, ఏదైనా జాబ్ చేసి ఏదైనా బిజినెస్ చేసి ఆమె పని చేసి ఇంటికి వచ్చిన తర్వాత అనుమానం పడవద్దు. అనుమానం మహా పెద్ద రోగం అది. ఆ రోగానికి మందు లేదు. అనుమానం రావద్దు. భార్య మీద భర్త అనుమానం రావద్దు, భర్త అనుమానం భార్య మీద రావద్దు. అది జిందగీ నడవది, ఆ సంసారం కాదు, కరెక్ట్ కాదు. అలా పోకండి. నిదానంగా ఆలోచించి పని చేయండి. ఒకరి మీద ఒకరు కోపం పడవద్దు, ఒకరి మీద ఒకరు అనుమానం పడవద్దు. బయటికి పోయి కష్టపడి ఇంటికి వచ్చిన తర్వాత చాలా శాంతంగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి. ఇంట్లో కారు రొట్టె తిన్నా అమృతం తిన్నట్టు ఉండాలి. శృతి మీదే నడవాలి, ఒక మాట మీద నడవాలి. ఒక మాట మీద నడిస్తే ఆ సంసారం అవుతుంది. ఇల్లు అన్న తర్వాత, సంసారం అన్న తర్వాత 190 ఎన్నో ఉంటాయి, అన్నీ ఉంటాయి. అన్నిట్లా మునిగి తేలాలి. అది మునిగి తేలాలంటే అంత మనసు లోపల అంత ఓపిక ఉంటేనే మీరు మునిగి తేలుతారు, కానీ లేకపోతే అలాగే మునిగిపోతారు. చాలా తెలివి మీద నడవాలి. ఈ రాశి వాళ్ళకి జర కొంచెం సర్పదోషం కూడా చాలా చెడ్డగా ఉంది. ఇది కొంచెం దూరం చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది గిట్లగానే ఉంటే మంచిది కాదు. ఒకసారి భద్రాది వాసుడి దగ్గర పోయి దర్శనం చేసుకున్నానండి. ఒకసారి గవ్వలేస్తాం. ఓం నమ శివాయ. చాలా మంచి గవ్వలు పడ్డాయి. కుంభరాశి వాళ్ళకి ఆదాయం 2, వ్యాయం 8, రాజపూజ ఫలం 4, అవమానం 2. అంటే గురుబలం అంతే ఉంది, శని బలం అంతే ఉంది. ఈ రాశి వాళ్ళకి, కుంభరాశి వాళ్ళకి డాక్టర్ చదివిన వాళ్ళకి చాలా బాగుంది. డాక్టర్ సీట్ సంపాదించుకున్న వాళ్ళు అనుకున్న వాళ్ళు తప్పకుండా సంపాదించుకుంటారు. డాక్టర్ అయితే ఏదైతే ఆపరేషన్, ఏదైతే సర్జరీ, ఏదైతే మొదలు పెడతారో అది సక్సెస్ అవుతుంది. ఈసారి మీరు పై మెట్టులు ఎక్కుతారు. ఏదన్నా సంపాదించుకోవాలనుకుంటే మళ్ళీ దాంట్లో కూడా గవర్నమెంట్ జాబ్ వెళ్ళాలనుకున్న వాళ్ళు కూడా వెళ్తారు, మంచి పేరు సంపాదించుకుంటారు. ముందు ఆ భగవంతుని ధ్యానం చేయండి, ఆ దేవ ధ్యానం చేయండి. మీరు పని మొదలు పెట్టండి, మీరు రాజా బతుకుతారు. ఇంకా ఏమన్నా డౌట్ వినాలనుకుంటే నాకు ఫోన్ ద్వారా మాట్లాడండి, మీ డౌట్ క్లియర్ చేసేస్తా, ఉన్నది మొత్తం చెప్పేస్తా. నమస్కారం. ఓం